ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా? కోడింగ్ ట్యూటర్ లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ 100% జాబ్ గ్యారంటీ. మీరు కూడా చేంజ్ అయ్యారు. కలర్ అనేది నాకు తెలిసింది కథానాయకుడు. అప్పుడు నేను అసిస్టెంటే, రామారావు గారు కథానాయకుడు. ఓకే. ఇదే ప్రసాద్ స్టూడియోలో షూటింగు. జయలలిత గారేమో బిజీగా ఉన్నారు, ఆవిడ సోలోగా చేయాలి. ఆవిడ లేరు కాబట్టి నేను కొంచెం అలాగే పోలికలు కనిపిస్తున్నానని ఒక టాక్ ఉండింది అప్పుడు. ఇద్దరు కంపోజింగ్ ఎక్కువ నేను ఆవిడకి చేసింది. జయలలిత గారికి చాలా ఎక్కువ కంపోజింగ్ నేనే. ఓకే. తారా మాస్టర్ కూపుడు, తారా కూపుడుంగ మాస్టర్ కాదు అప్పుడు నేను, తారా కూపుడుంగ అప్పదాన ఆడువే అంటుంది ఆవిడ. తారాని పిలవండి అప్పుడే నేను డాన్స్ చేస్తాను. అలాగన్న రోజులు ఉన్నాయి. ఐఎమ్ వెరీ లక్కీ టు టెల్ దట్. చాలా మా వర్క్ అంటే రాక్ ఆవిడ. చాలా బాగా వర్క్ చేశారు. మంచి పద్ధతి గల ఒక హీరోయిన్ ఆవిడ. ఆవిడతో పనిచేశాను. ఫ్రెండ్షిప్ ఉండింది, చాలా మంచి ఫ్రెండ్షిప్ మాది. వాకింగ్ అంతా వెళ్ళేవాళ్ళం. అవుట్డోర్కి వెళ్తే గ్యాప్ ఉంటే వాకింగ్ వెళ్తుంది తను. వెనకాల సెక్యూరిటీ దూరంగా ఉంటారు, మేమిద్దరం వాక్ చేస్తుంటాం. ఊటీ కానీ కొడైకెనాల్ కానీ అలా. అంత బాగా దగ్గరగా స్నేహితురాలు. చాలా మంది హార్ట్ టు హార్ట్ మాట్లాడుకునేవాళ్ళం మేము. అంత బాగా ఆవిడతో కూడా పనిచేశాను నేను. సీఎం అయిన తర్వాత కూడా అదే బాండింగ్ ఉంది. తర్వాత పిలిచిపించేది, చూసేది ఆవిడ, ఫంక్షన్లకి పిలిపించేది. ఒక 20 మెంబర్స్ ఆవిడ ఇష్టపడే వాళ్ళలో నా పేరు కూడా ఉండిందని విన్నాను నేను. సూపర్. అసలు అదే సీఎం వాళ్ళతో అందరితో పనిచేస్తారు. రామారావు గారితో పనిచేస్తున్న కథానాయకుడు. అదే కథానాయకుడు ఆవిడ రాలేకపోయినారు, డేట్స్ లేవు, ఇంకెక్కడ ఉన్నారు కాబట్టి సోలో 4-5 బిట్లు నే చేసి ఉంటాను. రామారావు గారితో ఒక బిట్టు దొరకడం, ఒక షార్ట్ దొరకడం కష్టం ఆ కాలంలో. అమ్మాయిలందరూ అడిగాళ్ళు, నా పక్కతిలే నిక్కరే సార్ పక్కతిలే అని అమ్మాయిలందరూ. నేను అడగకుండానే నన్ను ఆయనే చెప్పారు, ఈ అమ్మాయి కంపోజింగ్ అంతా బాగా చేస్తుంది, చిన్నపిల్ల. ఇంటికి వెళ్ళి రిహర్సల్ ఇచ్చేవాళ్ళం. ఇంతేనయ్యా తెలుసుకోవయ్యా ఈ లోకం ఇంతేనయ్యా ఆ సాంగు అప్పుడే మా తంగప్పన్ మాస్టర్, అది తంగప్పన్ డ్యాన్స్ మాస్టర్. ఇదే ఇలాగ కాలు పెట్టడం కూడా వద్దన్నారు ఆయన. ఇదేంటి ఇలాగ అనుకోవడం, పాదాన్ని బాగా నేలకు కొట్టి డ్యాన్స్ అనేవాళ్ళు. సో అప్పుడు ఎర్లీ మార్నింగ్ మేము 4 o'clockకి మా మాస్టర్ని పికప్ చేసుకొని కారు మాకు వచ్చేది, నేను ఎక్కేదాన్ని, ఇంకొక అసిస్టెంటు. టేప్ రికార్డ్, అప్పుడు పెద్ద టేప్ రికార్డ్ స్పూల్, అది ఎలాగుంటుంది కదా టేప్ రికార్డర్, ఇవన్నీ లేవు కదా అప్పుడు, కథానాయకుడు అప్పుడు. అది వేస్తే అది తీసుకొని మాస్టర్ గారు 4 గంటలకి మమ్మల్ని పికప్ చేసేవాళ్ళు. 3:30కి నేరుగా ఇక్కడి నుంచి చెన్నైలో కోడంబాకం నుంచి మౌంట్ రోడ్డుకి తీసుకెళ్ళేవాళ్ళు. అక్కడ బండిలో మేనేజర్ ఎక్కాలి, అందులో మమ్మల్ని అంతా తీసుకొని మేనేజర్ ఎక్కి బిలాలు బుహారీ హోటల్కి వెళ్ళి టీ ఇప్పించి మాకు నిద్ర లేపి అక్కడి నుంచి రామారావు గారు ఇంటికి ఇక్కడ బజులా రోడ్ టీ నగర్ అక్కడ తీసుకొచ్చి రిహర్సల్ మార్నింగ్ 4:15కి ఆయన రెడీ. 4:15కి 3 o'clock నాకు బండి వచ్చేది. కంతే కొత్త స్టెప్పులు అంట, కొత్త మాస్టర్ అంట, ఆ అమ్మాయి అబ్బాయి ఎవరో బాగా ఆడతారంట, వాళ్ళని తీసుకురండి నాకు పొద్దున్న నేర్పించండి అని. దగ్గర 10-15 days ఇంట్లో అందరూ లేసేవాళ్ళు. అప్పటికి అందరూ లేసేవాళ్ళు, మాకు కాఫీ గీఫీ ఏదో ఇచ్చేవాళ్ళు, మేము వెయిట్ చేసేవాళ్ళం. మేము వెళ్ళేదానికే మునిపే ఆయన ఎక్సర్సైజ్ చేసి ఆ మాస్టర్ బయటకు వచ్చాక మేము లోపలికి వెళ్ళేవాళ్ళం. కాంపౌండ్లో లోపల మేము సిట్టింగ్లో కూర్చోతే అప్పుడు ఆయన లేచి అప్పటికే ఆయన హీఈస్ ఎ గ్రేట్, పేరు ప్రతిష్టలు అన్నీ ఉన్నాయి. సేమ్ టైము ఆ వర్క్ సెన్సియారిటీ అవన్నీ చూసిన వాళ్ళు మేము పెద్దవాళ్ళ దగ్గర నుంచి. కాబట్టి మాకు కూడా అదే పిచ్చి అయిపోయింది. వర్క్లో సచ్చినా పర్వాలేదు, అది చేస్తూనే ఉండాలి, బాగా చేయాలి. డబ్బు మాత్రం మెయిన్ కాదు, ఒక పేరు, మనకి సాటిస్ఫాక్షన్, ఏదో తీసుకున్న డబ్బుకి బాగా పనిచేసామని ఆ ట్రెండ్లో వచ్చి. అప్పుడు తరం వాళ్ళు డబ్బు గురించి ఆలోచించర్లే, డబ్బు పెద్దగా లేదు కదండి, వాళ్ళు ఇచ్చిందే డబ్బు. ఎంతవరకు ఇచ్చినా కానీ నో కాల్ షీట్, నో టైమింగ్. ఒక్క పాట 150 రూపీస్ డాన్సర్స్కి ఉండేది నేను వచ్చినప్పుడు, 150 అంట. అది ఎన్ని రోజులు షూటింగ్ ఉన్నా వెళ్ళాలి ఆ డాన్సర్. 150 రూపాయలకి ఎక్కడ రూల్ లేదు, టైమింగ్ లేదు. నాకు బండి కావాలి, ట్రైన్ కావాలి, నాకు బస్సు పడదు అనేదానికి ఛాన్స్ లేదు. వాళ్ళు ఏమి ఇస్తే అది, వాళ్ళు బాగానే చూసేవాళ్ళు అందరూ సినిమాలో. అందరూ పాపం వాళ్ళ డబ్బు పెట్టి ప్రొడ్యూసర్లు సినిమా తీసేది కదా, బాగా చూసుకునేవాళ్ళు. డిమాండింగ్ లేదు. ఒక డబ్బుకి 1 month అయినా వర్షాలు వచ్చి ఆగిపోయినా 2 months గ్యాప్ వస్తే మళ్ళీ పిలుస్తారు, వెళ్ళి అదే డబ్బుకి పని చేయాలి. ఓకే.
బట్ ఇండస్ట్రీకి డాన్స్ ని పరిచయం చేసిందే అక్కినేని నాగేశ్వరరావు గారు అని చెప్తుంటారు. చెంగాలి రంగు చీర కట్టుకున్న చిన్నది డాన్స్ స్టైల్ డిఫరెంట్ ఉంటుంది. అప్పుడు నేను అసిస్టెంట్ని హీరాలాల్ మాస్టర్ గారు. హీరాలాల్ మాస్టర్ గారు ఎలా ఉంటుంది అక్కినేని అది నాగేశ్వరరావు అదొకటే కాదు, నేను నేలలో ఇసుక నేలలో కొంచెం హైట్ చేసుకొని చిన్నపిల్ల ఉన్నప్పుడు దాని మీద కూర్చొని సినిమాలు చూసిందాన్ని నేను. ట్రెండ్ ఏం చెప్తారు, టెంట్లో టెంటే వచ్చేది అప్పుడు నాయుడుపేటకి వేసి తీసేసేవాళ్ళు, మళ్ళీ తీసి మళ్ళీ ఎప్పుడు సినిమాలు వస్తాయి ఎప్పుడు వేసేవాళ్ళు. అలాగా అందులో కూర్చొని అప్పటి నుంచి నాగేశ్వరరావు గారి పాటలు అంటే రోజులు మారాయి అవన్నీ అప్పుడు చూసినవే నేను. వహీదా రెహమాన్ గారు అది చూసి నేను తిరిగి ఇంటికి వచ్చేదాన్ని కాదు, ఏడ్చేదాన్ని. అక్కడి నుంచి అమ్మ లాగితే కూడా వచ్చేదాన్ని కాదు. మళ్ళా వేస్తారు మళ్ళీ చూడాలి నేనని. సినిమా అయిపోయేది, శుభం వేసాక అందరూ బయటికి వెళ్తుంటారు సెకండ్ షో, నేను ఏడుస్తూ అక్కడే కూర్చొని ఉండేదాన్ని. నేను రాను ఇక్కడి నుంచి, అది ఎందుకు ఏడ్చానో ఏంటో నాకు తెలీదు. తెగ ఏడ్చేదాన్ని. అమ్మ 4 దెబ్బలు కొట్టాక అందరూ కలిపి లేపి భుజాన్ని వేసుకొని తీసుకెళ్ళేవాడు. బట్ ఈ డాన్స్ అంటే ఇష్టం ఎక్కడి నుంచి ఏర్పడింది మీకు? నాకు తెలియదండి. ఎక్కువ సినిమాలు చూసా లేకపోతే? ఎక్కువ సినిమాలు చూసి కాదు, ఎక్కువ థాట్స్. నేను ఇలా ఉండాలి అలా ఉండాలి, నన్ను అందరూ చూడాలి, అది కూడా మిక్స్ అవుతుంది. అది కూడా మిక్స్ అవుతుంది ప్రతి ఒక్కరికి. హీరోయిన్ కూడా ఏ గొప్ప హీరోయిన్ అయినా తను అనుకుంటుంది నేనే బాగుండాలి, నన్ను అందరూ చూడాలి, నేను చాలా బాగున్నాను అని. అంటే ఆ టైంలో ఆ సాంగ్లో ఆ షార్ట్లో. అది లేకపోతే కష్టం కదండి. మీరు అలా అనుకున్నారు? నేను అలా అనుకున్నాను. నా మూమెంట్లో నేను ఆడితే అందరూ చూడాలి నన్ను. మరి అలా అనుకుంటే పెద్ద హీరోయిన్ అవ్వాలి కదా, ఎందుకు కొరియోగ్రాఫర్ అయ్యారు మరి? నాకు ఇప్పుడు కూడా కెమెరా అంటే భయమే, కొంచెం ఇష్టమే. అప్పుడంతా ఎలా ఉండేది, డైలాగ్ చెప్పమ్మా, ఒక డైలాగ్ చెప్తారు. కొత్త పిల్లలు వచ్చారంటే దానికని మధ్య వ్యక్తులు ఉంటారు. వాళ్ళు మెడ్రాస్లో ఒక కొత్త అమ్మాయి వస్తే వాళ్ళకి తెలిసిపోతుంది కొత్త అమ్మాయి అని. మేము ఫ్యామిలీగానే వచ్చాం, మా అమ్మ ఫ్యామిలీ, మా అక్క చెల్లెలు అందరూ కలిసి వచ్చాము ఒకేసారి, సింగిల్గా ఎవరు రాలా, కలిసి తీసుకొచ్చింది. నేను నాలాగే ఎంతోమంది సెలక్షన్కి తీసుకెళ్తారు. ఆ డైరెక్టర్ ప్రొడ్యూసర్ ఉంటే వాళ్ళు ఒక డైలాగ్ అక్కడికక్కడ చెప్తారు, యాక్టింగ్లో రావాలనుకుంటే ఆ డైలాగ్ని అక్కడికక్కడే మేము చెప్పాలి. వాళ్ళు ఏడుస్తూ, అప్పుడు ఏడిపే కదా ఐ మీన్ హీరోయిన్ని గుర్తించడం, ఏడిస్తూ డైలాగ్ ఉంటే ఇంత మరి సొల్లుమా, ఇలా చెప్పమ్మా, హీగే ಹೇಳಿ, కన్నడ తెలుగు తమిళ్ అంతా ఇక్కడే ఉండింది, మద్రాసులోనే ఉండింది. సో ఎవరు లాంగ్వేజ్లో వాళ్ళు చెప్పించేవాళ్ళు. వాళ్ళు చెప్తుండగానే నేను నవ్వేదాన్ని, పెద్దగా నవ్వేదాన్ని, పళ్ళంతా బయట పెట్టుకొని. ఏంటి అమ్మాయి నవ్వుతుంది డైలాగ్, మేము ఏడుస్తూ చెప్తూ ఇలా చెప్పమ్మా ట్రై చేయాలంటే అని తీసుకొచ్చిన వ్యక్తిని అడిగితే, అమ్మాయికి డ్యాన్స్లే ఇష్టం ఉండి డైలాగ్ చెప్తే నవ్వు వచ్చేస్తుంది తనకి. నేను వాళ్ళు ఏడ్చేది చూసి నవ్వేదాన్ని. డైరెక్టరు, స్టోరీ రైటరు చెప్పేవాళ్ళు ఏడుస్తూ, ఏనమ్మా అప్పా ఏదో అంటారు కదా, ఎందుకు రా బాబా ఇలాగ ఏడుస్తున్నారు ఓకే అని చెప్పి నవ్వు వచ్చేసేది. నవ్వేసేదాన్ని, అమ్మాయిని బయట పంపించేది. అమ్మ చాలు బయట పంపిస్తే చాలు అని వచ్చేసేదాన్ని. కానీ నాకు యాక్టింగ్ అనేది కష్టం, అది కష్టమే, లేదని లేదు. డాన్స్ అంత ఈజీ కాదు కదా, అంత కష్టమయ్యి. మరి ఇప్పుడు కొరియోగ్రాఫర్ అంటే అన్ని రకాల రసాలు పండించాలి, ఒక రసం కాదు, నవరసాలు పండించాలి. మరి ఎట్లా మాస్టర్, ఎట్లా వచ్చి అక్కడన్నా ఒకటే? ఏమో అక్కడ నవ్వొచ్చింది. తర్వాత 1 or 2 డైరెక్టర్స్ చెప్పారు, ఏమైనా చాలా బాగుంది, ఫేస్ అలా సాధన లాగుంది, అది అప్పుడు ఉన్న వాళ్ళ గురించి అలా చెప్పేసి, హెయిర్ కట్ బాగుంది, ఇది నుక్కు స్ట్రైట్గా ఉంది, హిందీ లాగుంది, అది అని. పళ్ళు కొంచెం పై పళ్ళు 2, కింద పళ్ళు 2. అప్పుడు చైనీస్ చాలా ఫేమస్ ఇక్కడ సిటీలో, పైన 2 పళ్ళు కింద 2 పళ్ళు తీసేస్తే తిను ఫేస్ ఇంకా ఫోటోజెన్ ఫేస్ అవుతాయి. ఇప్పుడు ఎలాగున్నా కూడా అందరూ యాక్ట్ చేస్తున్నారు, ఎలాగున్నా కూడా అదే రియల్ బ్యూటీని ఏముందో అది చూపిస్తున్నారు, యాక్ట్ చేస్తున్నారు. అప్పుడు కొన్ని యాంగిల్స్ పెట్టి ఫోటోలు తీసేవాళ్ళు. ఆ యాంగిల్లో బాగాలేదంటే ఎంఐకి డిఫెక్ట్ ఉంది, ఇలా తల దువ్వాలి, ఇలాగే తను నవ్వాలి, ఇలా ఫేస్ పెడితేనే బాగుంది, అలా ఉంటేనే బాగుంది అని లెక్కలు ఉండేవి. ఆ లెక్కల ప్రకారం నేను లేను, ఎందుకంటే అది కొంచెం పళ్ళు నవ్వుగానే కొంచెం ఏదో వాళ్ళకి అనిపించింది,
ఏ డిఫెక్టో నాకు తెలీదు. పళ్ళు తీయించమంటే నేను అన్నాను, నేను పళ్ళు ఏమి తీయించుకోను, నేను డ్యాన్సులోనే వెళ్తాను, నాకు వదిలేసండి బాబు, నాకు యాక్టింగ్ వద్దు. అలాగే యాక్టింగ్ స్టాప్. అంతే. ఎవరే సెలక్షన్ పిలిచినా వెళ్ళను నేను. ఓకే. ఒక 10-15 టైమ్స్ వెళ్ళి ఉంటాను. ఇది ఇంట్లో అమ్మ చెప్తుంది కదా, వెళ్ళు, దాంతే ఉంది, మేము ఉన్నాం కదా, వెళ్ళు, యాక్ట్ చేయి, బాగా సావిత్రి గారిలాగా యాక్టర్ వచ్చేస్తావు. అప్పుడు సావిత్రి గారే అప్పుడు కూడా. ఓకే. మాయాబజార్ అంతా 100 సార్లు చూసి ఉంటాను నేను.